టైమ్ టు ప్రీచ్. శోధన కలిగినప్పుడు, శోధించే మనిషి ముందు ఉన్నప్పుడు ద బెస్ట్ థింగ్ టు డూ ఈజ్ రన్ అవే. యోసేపు ఏం చేశాడు? పోతీఫరు భార్య శోధించినప్పుడు పారిపోయాడు. రన్ అవే ఫ్రమ్ ద సిచ్యువేషన్, ఫ్రమ్ ద ప్లేస్. నువ్వు అక్కడ ఒక క్షణం కూడా ఉండొద్దు. శోధనకరమైన స్థలములో ఉండకుండా పారిపో, పాపం జరగదంతే. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే శోధనను అడ్రస్ చేయొద్దు, గమనించాల. శోధిస్తున్న పరిస్థితులను కానీ, శోధించే మనిషిని కానీ సంబోధించి మాట్లాడొద్దు. జస్ట్ ఎస్కేప్. పెద్ద లారీ వస్తుంది అనుకోండి, యేసునామములో ఆగిపోను కాక. సూర్యచంద్ర నక్షత్రం ఆపిన యెహోషువ యొక్క దేవుడే నా దేవుడు, ఈ లారీ ఆగిపోను కాక అని అక్కడ నిలబడి ప్రార్థన చేసి, అది మూర్ఖత్వం. అరే అంతలో లారీ వస్తుంది, ఒక అడుగు పక్కకి వేసి, అంతే. దేవుని స్తోత్రం కలుగును కాక. ఓ అడుగు పక్కకి వేస్తే లారీ వెళ్ళిపోతుంది. అక్కడ మళ్ళీ మోషే దేవుడు, యెహోషువ దేవుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఓ హల్లెలూయా అని అక్కడ అపచయిపోతాం. దాట్ ఈజ్ ఫూలిష్. రన్ అవే ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ టెంప్టేషన్. పిల్లారా, అవును బాగా ఈ మధ్య బాగా శోధన వస్తుందంటే ఏం చేయాలా? చక్కగా 10 కరపత్రాలు తీసుకుపోయి రోడ్డు మీదకి పోయి కరపత్రాలు పంచి, ఎవడైనా ప్రశ్న అడుగుతాడు సమాధానం చెప్పు, ఎవడైనా 4 దెబ్బలు వేస్తాడు, ఏసై కొరకు పడు, 4 తిట్లు తిడతాడు, పడు, పర్లేదు. దేవుని పనిలోనే ఉన్నప్పుడు దుష్టుడు పారిపోతాడు, అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్స్ వర్క్. సువార్త ప్రకటించుట సాతాను మీద మనము ప్రయోగించే బలమైన ఆయుధం.